విజయనగరం నుంచి యుగంధర్ మనకు అందుబాటులో ఉన్నారు. యుగంధర్, ఎలా ఉంది విజయనగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతోంది? పాయింట్ నెంబర్ 1. అసలు పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఈరోజు ఇంతమంది ఇన్ని అవస్థలు పడుతూ సచివాలయాల వరకు ఈ ఎండల్లో నడిచొచ్చి పింఛన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, ఈ అడ్డంకులు సృష్టించింది చంద్రబాబు. ఈ అడ్డంకులు సృష్టించింది చంద్రబాబు ఆదేశాలతో నిమ్మగడ్డ రమేష్. ఈ అడ్డంకులకు సపోర్ట్ చేస్తోంది రామోజీ రాధాకృష్ణ అన్న విషయాలు ఈరోజు ఆ పింఛన్దారులు కల్పిస్తోందా? ఈశ్వర్, ఈరోజు విజయనగరం జిల్లా అంతటా ఏదైతే గత 4 రోజులుగా అవ్వాతాతలకు పండుటాకులకు ఆర్థిక ఆసరా కల్పించే అత్యంత విలువైనటువంటి, ఎందుకంటే ఆ వయసులో వాళ్ళకి ₹1 కూడా 1,00,000 రూపాయలతో సమానమని చెప్పుకోవచ్చు. అంతటి విలువైనటువంటి డబ్బులు 1వ తేదీ ఉదయాన్నే తలుపు కొట్టి ఒక వాలంటీర్ అందిస్తే తీసుకోవటం చిరునవ్వుతోటి ఆ డబ్బుని ఎంతో అపురూపంగా తమ తాలూకా అవసరాలకు ఖర్చు పెట్టుకోవటం అనేటటువంటిది అవ్వాతాతల సంతోషమైనటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీని చూసేటువంటిది. అట్లాంటిది గత 4 రోజులుగా చూసినట్టయితే వాళ్ళకు ఒక ఆందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇచ్చే డబ్బుకి ఎన్నో అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. పటిష్టమైనటువంటి సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సచివాలయ వ్యవస్థలోని అడ్మిన్ నుంచి ఉన్నటువంటి మిగతా అన్ని శాఖల ఉద్యోగులు, ఏదైతే డిజిటల్ అసిస్టెంట్ కానీ, లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ, సర్వేయింగ్ అసిస్టెంట్ కానీ, ఇట్లాంటి అందరి సిబ్బంది దాదాపు ఒక సచివాలయంలో 9 మంది సిబ్బంది ఉంటారు. ఆ 9 మందికి లాగిన్ ఐడి పాస్వర్డ్స్ క్రియేట్ చేసి ఎక్కడైనా ఒక వృద్ధుడు కనిపించారంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా పెన్షన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీళ్ళందరికీ కూడాను అక్కడ ఉన్నటువంటి సచివాలయాలకి, అర్బన్లో సచివాలయాలకి ఇంకా డబ్బులు అందలేదు. స్టేట్ బ్యాంకు అకౌంట్స్ ఉన్న వాళ్ళకి, మిగతా బ్యాంక్ అకౌంట్స్ ఉన్న వాళ్ళందరికీ డబ్బులు అందే. ఇప్పుడు మనం విజయనగరం జిల్లాలోని పెద్ద తాడివాడ సచివాలయం దగ్గర ఉన్నాం. అక్కడ మనం చూడవచ్చు వాళ్ళకి అందిస్తున్నటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడాను పూర్తిగా వాళ్ళకి సహకరించి, మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటే అంతమంది సిబ్బంది. అదే కాకుండాను ప్రతి గ్రామ పంచాయతీకి కొన్ని హ్యామ్లెట్ విలేజెస్ ఉంటాయి. ఆ హ్యామ్లెట్ విలేజెస్లో కూడాను ఒకరిద్దరు సిబ్బంది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి 100 మందికో 150 మందికో 70 మందికో పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి కూడా మన సాక్షి టీవీ కూడా పెద్ద ఎత్తున లబ్ధిదారులు ఫోన్ చేశారు. బాబు, నాకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది? పెన్షన్ డబ్బుల కోసం నేను చూస్తున్నాను, నాకు బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది, మందులు కొనుక్కోవాల్సి ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నాకు ఒక 500 రూపాయలు ఉంటే చాలు, నేను ఆటో ఛార్జీలు పెట్టుకొని విజయనగరం ఆసుపత్రికి పోగలుగుతాను అని దయనీయంగా చెప్తున్నటువంటి పరిస్థితి, చాలా హృదయం ద్రవీకరించిపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి ఆర్థిక అవసరం ఉన్నటువంటి ఈ పండుటాకులందరూ కూడా పెన్షన్ డబ్బుల కోసం గత 3 రోజులుగా విలవిల్లాడిపోయారు. ఈ రోజైతే మాత్రం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రతి సచివాలయం దగ్గర వాళ్ళందరికీ కూడా ఒక టెంట్ని ఏర్పాటు చేసింది, కుర్చీలను గట్ట ఏర్పాటు చేసింది. వాళ్ళని గౌరవప్రదంగా, ఇంటి దగ్గర అయితే వాళ్ళకి ఎంత గౌరవంగా ఇచ్చారో అంతే గౌరవప్రదంగా ఇక్కడ వాళ్ళకి పెన్షన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక్కడ ఒక మెడికల్ కౌంటర్ని కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ORS ద్రావణాన్ని ఇవ్వడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి వాళ్ళకి సహాయం కావాలంటే సహాయం కూడా అందజేసేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నట్టయితే ఇప్పటి వరకునైతే 28% పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. రాత్రి 7 గంటల వరకు కూడా పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఈ మేరకు కావాల్సినటువంటి లైటింగ్ సౌకర్యం కానీ, లేకపోతే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే ఫ్యాన్లు కానీ, లేకపోతే ఇతరత్ర సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఏంటంటే 3 గంటల తర్వాత గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయాలకు కూడా డబ్బులు చేరుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడైతే ప్రత్యేక కౌంటర్ రాత్రి 9 గంటల వరకు కూడా నడపవచ్చు అని చెప్పి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. సచివాలయ సిబ్బంది కూడా యంగ్ అండ్ డైనమిక్, వీళ్ళు కూడాను ఎంత రాత్రి అయినా పర్వాలేదు, మా నాన్నమ్మకి పెన్షన్ ఇస్తున్నాను, మా అమ్మమ్మకి పెన్షన్ ఇస్తున్నాను, మా తాతయ్యకి పెన్షన్ ఇస్తున్నాను అనేటువంటి ధోరణిలోనే వాళ్ళు ఒక సేవా దృక్పథంతో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సచివాలయ సిబ్బంది తాలూకా సేవా దృక్పథం ఈ రోజైతే మనం చూసాం. ఇంతవరకు వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టించారు. కానీ ఈరోజు వచ్చినటువంటి వాళ్ళ నాన్నమ్మలని, తాతయ్యలని, అమ్మమ్మలని ఇలా వాళ్ళని పేరు పెట్టి పిలుస్తూ ఆ సచివాలయ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి చాలా గౌరవప్రదంగా పెన్షన్ ఇస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. లైవ్లో మనకు కనిపిస్తోంది. ఇంత గౌరవప్రదంగా ఇస్తున్నటువంటిది ఎంత మీరే ఇందాక చెప్పారు, మారీచుల్లాగా వీళ్ళంతా కూడా ముసుగేసుకొచ్చి ఈ మహాయజ్ఞానికి అడ్డం పడ్డారు అని చెప్పేసి, అయినప్పటికీ కూడా ఈ యజ్ఞం దిగ్విజయంగా సాగుతుంది. అట్లాంటి మారీచులు వచ్చి దీన్ని విఘ్నం కలిగించినప్పటికీ కూడా వీళ్ళ తాలూకా సంకల్పం, ప్రభుత్వ యంత్రాంగం సంకల్పం ముందు ఓడిపోయిందనే చెప్పుకోవచ్చు.
అంతటి దృఢ నిశ్చయంతో వీళ్ళందరికీ కూడా పెన్షన్లు ఒక సేవా దృక్పథంతో పంచుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఈశ్వర్ ఈ ప్రాంతంలో. రైట్, థ్యాంక్ యూ యుగంధర్. పురాణాల్లో మనం చూస్తూ ఉంటాం, పురాణంలో రాజులు కానీ ప్రజల సంక్షేమం కోరేవారు కానీ యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞానికి ఆటంకం కలిగిస్తూ ఆ యజ్ఞానికి ఏ రకంగా అవరోధాలు కలిగించాలి, అది సక్సెస్ కాకుండా ఏ రకంగా అడ్డుకోవాలనే కుట్రలు చేస్తుంటారు రాక్షసులు. కానీ యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతుంది, యజ్ఞం ప్రతిఫలాన్ని ఇస్తుంది, ఆ ప్రతిఫలంతో రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మనం పురాణాల్లోనే కాదు, ఈరోజు పాలిటిక్స్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పింఛన్ల కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహిస్తూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ అలాగే చంద్రబాబు లాంటి రాక్షసులు లాంటి వాళ్ళు పురాణాల్లో చెప్పుకున్న రాక్షసుల రీతిలో ఈరోజు ఆ యజ్ఞాన్ని అడ్డుకునే కుట్ర చేశారు. అయినా సరే యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎటువంటి అడ్డంకులు ఎదురైనా సరే యజ్ఞం పూర్తవుతుంది. 6వ తారీఖు కల్లా ప్రతి వర్గానికి కూడా పింఛన్ అందుతుంది. అందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. ఎప్పుడూ కూడా మంచి మనసుతో చేపట్టినటువంటి యజ్ఞమే సక్సెస్ అవుతుంది. ఆ యజ్ఞ ఫలం అనేది అందరికీ అందుతుంది.